న్యాయం ధర్మం కోసం పోరాటం చేసేవారు పిచ్చోళ్ళుగా చూస్తున్నారు. అధికారము, డబ్బు, పలుకుబడితో వాళ్ళని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 19 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడి వృత్తిలో ఉండే ఓ ఉపాధ్యాయుడు 2023లో నెల్లూరు సంతపేట గుంటబడి అంటే ప్రభుత్వ హై స్కూల్లో పనిచేస్తున్న పణతుల వెంకటేశ్వరరావు అనే అతన్ని ఆ స్కూల్లో ఆ స్కూల్లో చదువుకునే పిల్లలే అతని మీద రాళ్లతో దాడి చేశారు. దీని వెనకాల మొత్తం కొంతమంది ఉపాధ్యాయులు కావాలని ఒక పథకం ప్రకారం ఆ అమాయక పిల్లల్ని రెచ్చగొట్టి దాడి చేయించారన్నది వెంకటేశ్వరరావు ఆరోపణ. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టాలంటూ 2023 నుంచి పోరాటం చేస్తున్నారు. డిఓకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ న్యాయం జరగడం లేదు. దీని మీద అసలు ఏం జరిగింది, అసలు అతని మీద దాడి చేయాల్సిన కారణం ఏమిటి తదితర విషయాలు తెలుసుకునేందుకు పణతుల వెంకటేశ్వరరావు అంటే సోషల్ మాస్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మాస్టర్ గారు. నమస్తే. చెప్పండి, ఎందుకు మీరు గత అంటే ఈ 2023 నుంచి మీ మీద పిల్లలు దాడి చేశారంటున్నారు? అదేవిధంగా ఉద్యోగానికి పోకుండా మీరు ఈ పోరాటం ఏంటి, అసలు మీ బాధ ఏమిటి? సార్, నాకు 18 ఏళ్ళ సర్వీస్ ఉంది సార్. నేను ఇక్కడ 2021లో మోడల్ హై స్కూల్కి వచ్చాను. అక్కడ నేను ఎక్కడున్నా కూడా నేను వృత్తినే దైవంగా భావించాను. నాకు భగవంతుడు ఉద్యోగం ఇచ్చాడు, పిల్లలకి న్యాయం చేయాలి, తీసుకునే జీతానికి న్యాయం చేయాలి అనే భావించాను. ఎంతసేపటికి నా క్లాసులు నేను చెప్పుకోవడం, ఇంటికి పోవడం, పిల్లలతోనే నా అటాచ్మెంట్ పెట్టుకున్నాను. పోకిరి పిల్లలు కూడా చాలామందిని మార్చాను. ఇది యూనియన్ వాళ్ళకి, మా యూనియన్ అయినటువంటి జీటీఏ యూనియన్లో కొంతమంది టీచర్లకి నా మీద కక్ష రగులు గొల్పింది. వాళ్ళు చెప్పినట్టల్లా ఆడలేదని, వాళ్ళకి బానిసలుగా ఉండలేదని, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే అడుగుతున్నామని నా మీద లోపల కక్ష పెంచుకుని పైకి మాత్రం మీరు చాలా మంచి టీచర్ సార్ అంటూ పొగుడుతూ చివరికి పోకిరి విద్యార్థుల్ని, క్రమశిక్షణ లేని విద్యార్థుల్ని సెక్షన్కి ఒక 4-5 పిల్లల్ని రెచ్చగొట్టారు సార్. నా మీద చెడుగా చెప్పి మరి ఏం చెప్పారో రకరకాలుగా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ప్రతిరోజు క్లాసుకు పోతే బూతులు తిడతారు.